అడుగుతున్నాను, సామాను విలువైందా, సౌలు విలువైనోడా? నువ్వు విలువైనోడవా, సామాన్లు విలువైనవా? నువ్వు విలువనా, స్టోర్ రూమ్ విలువనా? మనమే విలువ కదండి. కానీ చాలాసార్లు మన జీవితంలో ఆర్డర్ మిస్ అవుతుంది. మనం ఎంత సామాన్లతో నింపేసుకుంటాం, ఎంత బిజీ చేసుకుంటామంటే వస్తువులతో, వ్యాపకాలతో, వ్యాపారాలతో, ప్రతిరోజు దైనందిక పనులతో ఎంత బిజీ చేసుకుంటామంటే అక్కడ విత్తనాలు విలువైనవట, భూమి కూడా విలువైనదే. విత్తనాలు నాటినప్పుడు కూడా విలువైన ప్రక్రియలో జరిగాయి. సమస్య ఎక్కడ జరిగింది అంటే విలువైన విత్తనము చిన్నదైపోయింది, ముండ్ల పొదలు ఎక్కువైపోయాయి. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, మీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములు. చూడండి, సామాన్లు ఏమేమి ఉంటాయి? మనకు అప్పేస్తున్న సామాన్లు చదువుదాం. ఐహిక విచారములు అనే సామాన్లు, ధనమోసం అనే సామాన్లు, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఇప్పుడు సౌల్ని ఏది కప్పేసింది? సామాన్లు కప్పేశాయి. మనల్ని, విలువైన మన జీవితాన్ని ఏది కప్పేసింది? ఐహిక విచారములు, ధనమోసము, అపేక్షలు. ఒక మాట చెప్పాలంటే ఈ జీవనయాన ఆలోచనలు, ఐహిక విచారములు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సంపాదిస్తామా, ఏది చేద్దాం, ఇవే దీని చుట్టే ప్రపంచం తిరిగి 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 సామాన్లన్నీ కూడా మనల్ని ఏం చేసాయండి? కప్పివేశాయి.